శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా మేషరాశి జాతకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఏప్రిల్ 9 నుంచి రాబోయే 2025 మార్చి 29 వరకు జరిగేటువంటి 355 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధి సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన జాతకులకి 42% అనుకూల ఫలితాలు ఉంటాయి. 42% అంటే గొప్ప విషయమే, చిన్న విషయమే కాదు. ముఖ్యంగా కొన్ని అంశాల్లోనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అది వివరంగా తెలియజేస్తా. ఏప్రిల్ 9 ఉగాది జరుగుతున్నది. ఏప్రిల్ 15 నుంచి జూలై 12వ తేదీ వరకు, ఏప్రిల్ 15 నుంచి జూలై 12వ తేదీ వరకు అనవసరంగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళకండి. అంటే ఆ సమయం ఎలా ఉంటుందంటే మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి, శారీరక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. మరి ఉద్యోగంలో బ్రహ్మాండం, ఉద్యోగము, వ్యాపారము, కెరీరు, డెవలప్మెంట్సు, ఫైనాన్షియల్ పొజిషన్స్, దాంపత్య జీవితము, సంతాన స్థానము, ఇక లాభస్థానము, తోబుట్టువులతో అనుకూలతలు, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఇన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఆలోచన, ఏదో పోగొట్టుకునే ఆలోచన. అది ఏప్రిల్ 15 నుంచి జూలై 12వ తేదీ వరకు మాత్రమే సుమా. ఆ సమయంలో అది ఒక్కటే మైనస్ పాయింట్, మిగిలినవన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? దేని గురించి ఆలోచన చేస్తున్నారు, దేని గురించి సంఘర్షణ పడుతున్నారు, అది తెలిసిన వారికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ సంఘర్షణ వలన ఒక్కోసారి మీ మనస్సు చెలిస్తుంది. ఆ మనసు చెలించిన కారణంగా నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు ఉన్నాయి, అనవసరం, ఈ ఉద్యోగం అనవసరం, ఈ వ్యాపారం అనవసరం, చూసారా? కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళిపోతుంటే 42% అనుకూలం. కాబట్టి మైండ్ని కంట్రోల్లో పెట్టుకోండి. శారీరక సంఘర్షణలు ఉంటాయి అన్న కారణంగా ఒక్కోసారి ఏంటంటే శరీరం బాగా అలసిపోయిన కారణం కూడా రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి శరీరాన్ని ఎక్కువగా అలసిపోయేలా చేయవద్దు. అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 15 నుంచి జూలై 12వ తేదీ వరకు మిగిలిన అన్ని విషయాలు చక్కగా జరుగుతుంటాయి. ఆ విధంగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, దాంపత్య జీవితము, కెరీర్ జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వెళ్దాం. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా వెళ్తే అప్పుడు మనసు బ్రహ్మాండంగా ఉంటుంది. సంఘర్షణ ఉండవు, శారీరక సంఘర్షణ ఉండవు, వృత్తి బాగా జరుగుతుంది, వ్యాపారం బాగా జరుగుతుంది, డబ్బులు బాగా వస్తుంటాయి, అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది, ఆనందంగా జరుగుతుంటుంది, తోబుట్టువులతో సరదాగా ఉంటుంది, డబ్బులు బాగా మీరు మీ ఆలోచన ప్రకారం విపరీతంగా డబ్బు సంపాదిస్తుంటారు, రుణభారం ఉండదు, శత్రుభారం ఉండదు, ఏముండదు. బట్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా సంతాన విషయాల్లో కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. మీరు చెప్పింది సంతానం పెడచెవిన పెడతారు. ఇన్ కేసు వారు చెప్పింది మీరు ఆలకించరు. సంతానం అన్నప్పుడు వారి విద్యా విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు. నాయనా నీకు మంచి సంబంధం చూస్తా అంటే నా నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు అంటాడు ఒకరు. కాదు నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటారు. లేక అమ్మాయి ఉంటే నాన్నగారు నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటాడు. దీనివల్ల మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది. ఆ సమయంలో సంతాన కారణంగా మనశ్శాంతి ఉండదు. లేదా
వారికి వివాహం అయ్యే ఉండొచ్చు, లేక వారు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేదా వారు చదువుకుంటూ ఉండొచ్చు. ఆ సమయంలో వారి వివాహాన్ని చేసిన ఏదో దంపతుల మధ్య కొంత ఏదో మనస్పర్ధ ఉన్న నాన్నగారు ఇట్లా జరిగింది అని కుమారుడు చెప్పుకోవచ్చు, కుమార్తె చెప్పుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా ఆ ఒక్క విషయంలోనే తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అనుకూలంగానే జరిగిపోతుంటుంది. స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది, రుణభారం ఎక్కువ ఉండదు, అనారోగ్యాలు ఉండవు, సజావుగా సాగిపోతుంటాయి. నెక్స్ట్ 3వ డేట్ చెప్తా. అది అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా. భక్తి ఛానల్లో నేను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కావాలని చెప్పాను. ఎందుచేతంటే సమయం తక్కువ అక్కడ. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు లెంగ్తీ పీరియడ్, ఒక 6 మాసాల పాటు. ఈ 6 మాసాలు ఏ అంశాల మీద జాగ్రత్త తీసుకోవాలి అంటే లైఫ్ అడ్మినిస్ట్రేషన్. ఒక్కోసారి మీకే అనిపిస్తుంది, ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా, ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా. వ్యాపారం చేసేవారిని అనుకోండి, వ్యాపారాన్ని డెవలప్ చేయాలా. ఎంత చేసినా ఆ 2 మాసాలు ఎక్కడో ఏదో లోపం కనపడుతూనే ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మీరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అనుకో, ఒక్కోసారి కింద వారి మాట వినరు. అదే ఒక గృహస్థుడిగా ఉన్నారనుకోండి, ఇంటి ఓనర్ అనుకో, ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఆ చక్కదిద్దుకోలేకపోతారు. ఏవో ఒక సమస్యలు వస్తుంటాయి. కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఈ ఉగాది ప్రారంభం నుంచి ఉగాది ముగిసే వరకు కేవలం కొన్ని రోజులే జాగ్రత్తలు. ఆ జాగ్రత్తల డేట్ మళ్ళా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఏప్రిల్ 15 నుంచి జూలై 12 వరకు మానసిక శారీరక సంఘర్షణ తప్ప మిగతా అన్నీ కూడా సూపరే సూపర్. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా సంతాన విషయాలు తప్పించి మిగతా అంతా సూపర్. నెక్స్ట్ 3వ పాయింట్, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా 2 నెలలు అడ్మినిస్ట్రేషన్ మాత్రం కొంచెం వరస్ట్గా ఉంటుంది, మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది. మిగతా అంతా అంటే అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, మిగతా అంతా కూడా బాగుండదని అర్థం కావాలి. కానీ తోబుట్టులతో బాగా ఉంటుంది, సంతానంతో చక్కగా ఉంటుంది, డబ్బులు బాగానే ఉంటాయి. కానీ మీ మేనేజ్మెంట్ సరిగా ఉండదు, అడ్మినిస్ట్రేషన్. అది 2 మాసాలు. అప్పుడు అనుకుంటారు, ఏదో మనకు అదృష్టం బాగాలేదండి, దరిద్రం ఏదో వెంటాడుతున్నట్టుంది అనుకుంటుంటారు. అంతకుమించి ఈ 24-25 సంవత్సరాలు జరిగే 355 రోజుల పాటు జరిగేటువంటి క్రోధినామ సంవత్సరం ఎలాంటి విపరీతమైన నష్టాన్ని ఏమీ ఇవ్వదు. తేలిపోయింది కదా, చాలా సింపుల్. మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఒక పరిహారం చెప్తాను. ఇది ఎందుకండి పరిహారము అనుకోవచ్చు. మానసిక శారీరక సంఘర్షణలు, సంతాన విషయాల మాట వినకపోవటాలు, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేకపోవటాలు ఉన్నాయి కనుక దానికి పరోక్షంగా ముందే మనం మందు వేసుకోవాలా. ఆ మందు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వేసుకోవాలంటే పరిహారం అనేది జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఉండేటువంటి మంగళవారాలు, శనివారాల్లోనే. మొత్తం జూన్ 1 నుంచి జూలై 7 దాకా 6 శనివారాలు వస్తాయి, 5 మంగళవారాలు వస్తాయి, మొత్తం 11. ఈ 11 పరిహారం పాటించండి. శనివారాల్లో రాహుకాలం ఉదయం 9 నుంచి 10 దాకా రాహుకాలం ఉంటుంది. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4 దాకా రాహుకాలం ఉంటుంది కదా. ఇక ఈ సమయంలోనే జస్ట్ మీరు ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, బయట ఉన్న పడమర దిక్కుగా నిలబడండి. అంటే మీరు వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ, తూర్పు వద్దు, దక్షిణం వద్దు, ఉత్తరం వద్దు, పడమర దిక్కు చూస్తూ నిలబడండి. ముందు నిలబడిన తర్వాత ఎడంకాలు పైకెత్తండి. పైకెత్తి ఆ ఎడంకాన్ని ఒక మెట్టి మీదనో, ఒక టీపాయ్ మీదనో, లేక స్టూల్ మీదనో, ఒక బండ మీదనో, ఏదో భూమికి తగలకుండా, మీ ఎడమ పాదము భూమికి తగలకుండా 2 పాదాలు ఇలా ఉన్నాయనుకోండి,
ఇది కుడి అనుకోండి, ఇది ఎడమ అనుకోండి, ఎడమని పైకి ఎత్తేసేయండి. అంటే ఒంటి కాలు మీద స్టాండింగ్. మనకు నమస్కార ప్రస్థానం ఉంది, అరుణ పారాయణం అంటే చాలామంది తెలుసు. అక్కడ సూర్య నమస్కారాల్లో అదొక భాగం కూడా, చాలా లోతుకు వెళ్తే వాటిని చెప్పుకుంటూ వస్తే మనకు సమయం అంతా అయిపోతుంది. కనుక కేవలం ఒక 4 నిమిషాలు మాత్రమే మీ ఎడమ పాదం భూమికి ఆనకుండా ఆసరాగా పెట్టుకొని, లేదండి 4 నిమిషాల పాటు నిలబడితే కష్టమే. 4 నిమిషాలు ఒంటి కాలు నిలబడాలంటే అది అయ్యే పని కాదు. కొంతమంది ధైర్యంగా మేము నిలబడతామంటారు కానీ నిలబడలేరు. ఆ సమయంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఆ సమయంలో సినిమా పాటలు పాడుకోవటాలు, వాటి గురించి ఆలోచించడం, వీటిని ఆలోచన అవుతుంది. మనస్సును మాత్రం పదిలంగా ఉంచుకుంటూ అనవసరమైనటువంటి టాపిక్స్ మీద వెళ్ళకుండా దైవ ధ్యానాన్ని కేటాయించండి. ఆఫీస్లో ఉన్న జస్ట్ 4 minutes. కొంత మామూలు టైంలో మామూలుగా ఫోన్ తీసుకొని పోయి ఎక్కడ నిలబడి ఈ కాలు అవతల మెట్ల మీద, మిద్దె మెట్ల మీద నిలబడి మాట్లాడుతుంటారు. అలాగే ఒక 4 నిమిషాల పాటు మాట్లాడతారు. అలాగే ఇప్పుడు 4 నిమిషాలు కూడా ఏంటి, దైవ ధ్యాన ప్రార్థన. ఆ విధంగా చేస్తే చక్కగా ఉంటుంది. సిద్ధాంత్ గారు, ఒక శనివారం మేము మిస్ అయినాము, ఒక మంగళవారం మిస్ అయితే పర్వాలేదు. అయితే నేను పర్టికులర్గా భక్తి టీవీలో కొన్ని వివరాలతో చెప్పాను. ఇప్పుడు మాత్రం మీకు అన్ని వారాలు చేసుకోమని సలహా ఇస్తున్నాను. అయితే అన్ని వారాలు చేస్తే మధ్యలో 1-2 మిస్ అయినా కూడా ఇబ్బంది అంటూ ఉండదు. పర్టికులర్గా 2వ వారం 3వ వారం ఇచ్చేయండి. 2వ వారం 3వ వారం ఏదో ఉన్న మీకు ఇబ్బంది వస్తే కష్టం కదా. కనుక ఈ చిన్నపాటి పరిహారం చేయండి. మీరు ఏం కంగారు పడవద్దు. చక్కటి అనుకూలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా వస్తుంటాయి. మేషరాశి వారికి 42% అనుకూలము, అంటే 58% ప్రతికూలం. ఈ అనుకూలాన్ని ఆదాయం అనుకోండి, ఆ ప్రతికూలాన్ని వ్యయం అనుకోండి. సింపుల్. చక్కగా అనుకూలం వస్తుంది. మీ రాశి ఏంటో తెలుసుగా, మేషరాశి. మీ రాశికి అధిపతి ఎవరో తెలుసా? కుజుడు. ఆ కుజుడే ఈ సంవత్సరానికి రారాజు. కానీ ఆయన మీ రాశిలో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆయన జూన్ 1వ తేదీ వచ్చి జూలై 12 దాకా ఉంటాడు. ఉన్నా కూడా పాపం ఆయన్ని బాణంతో గురిపెట్టి ఉంటాడు శని. స్థిమితంగా ఉండలేడు. కనుక మీ రాశి అధిపతి కుజుడు ఈ క్రోధినామ సంవత్సరం రాజు అయినప్పటికీ హీఈస్ అన్ఫిట్ టు మెయింటైన్ యాజ్ ఎ కింగ్. ఏదో పదవి వచ్చేసింది. కొంతమంది ముఖ్యమంత్రులు పదవులు వస్తాయి, వాడు ఏం చేయలేడు, అప్పులు తెచ్చేస్తుంటారు. ఇట్లా అక్కడక్కడ జరుగుతుంటాయి. కనుక మీరేమీ కంగారు పడకుండా 48% అనుకూల పరిస్థితులు వస్తున్నాయి కనుక ఈ 42% అనుకూల పరిస్థితులు వస్తున్నాయి కనుక ఈ అనుకూల ఫలితాలతోటి, డెవలప్మెంట్స్ తోటి హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి కూడా ఆందోళన చెందకుండా ఈ చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు చెప్పాను కదా, అవి విన్నారు కదా, ఆ విన ప్రకారం వేయండి. ఉద్యోగం మీద ఎక్కడా ప్రభావం చూపదు, గమనించలేదు. వ్యాపార ప్రభావం చూపదు. ప్రభావం చూపదంటే డెవలప్మెంట్స్ ఉన్నట్టు, అనుకూలతలు ఉన్నట్టు. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు, స్వదేశీ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు, వివాహం కానిటువంటి వారు ఉంటారు, వారికి అనుకూలం. దంపతులుగా ఉండే వారికి అనుకూలము, వ్యాపార భాగస్వామికి అనుకూలము, ఆ తర్వాత నిరుద్యోగులకు అనుకూలము. కనుక ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్ని పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.